శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా? పూజారీస్.com లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి. వెంటనే కాల్ చేయండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శాంతాకృతిం హితవచ పరిభాషమాణం గంభీరభావముతులం విజితారిషక్కం దేవీ పదద్వయ సరోరుహలోలభృంగం శ్రీచంద్రశేఖరయతీంద్రమహం నమామి. సభాయ నమః. సత్యవాణి గారు నా గురించి చదువుతూ బోలెడన్ని విషయాలు చెప్పారు. ముక్కు చీమిడి కారిపోతున్నా, కళ్ళు పుసిడి కట్టున్నా, జ్వరం వచ్చినా, ఎంత నల్లగా ఉన్నా, ఎంత అందవికారంగా ఉన్నా తల్లికి కొడుకు కొడుకే. నా బంగారు కొండ, నా వజ్రాల రాశి అంటూ మిగిలిన వాళ్ళు నవ్వుతారు. వాడు బంగారు కొండ ఏమిటి, వజ్రాల రాశి ఏమిటి అని. అట్లా నా గురించి ఆవిడ చెప్పినవన్నీ మాతృ హృదయంతో పిల్లవాడి గురించి చెప్పిన మాటలు ఎట్లా ఉంటాయో అట్లాంటి మాటలు తప్ప నిజంగా నేను అంత గొప్ప గొప్ప మాటలకు అర్హతను పొందిన వాడిని కాదు. ఇక ఇవాళ ప్రధానంగా ఏకాదశి. చాంద్రమానంలో శుక్లపక్షంలో కృష్ణపక్షంలో 2 పర్యాయములు కూడా ఏకాదశి తిథి వస్తుంది. ఏకాదశి అంటేనే 11వ తిథి కాబట్టి ఏకాదశి అని ఒక పేరు. ఏకాదశి అన్న మాటకి అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకున్నప్పుడు ప్రధానమైన అర్థం ఏది అంటే 11ంటిని నిగ్రహించాలి. అధోక్షజుడు అని శ్రీ మహావిష్ణువుకి పేరు. అధోక్షజుడు అంటే ఇంద్రియములకు ఆయన అధిపతి. మనకి 3 అవస్థలు ఉంటాయి: జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అని. జాగ్రత్త అంటే ఇంద్రియములతోటి మనసుతోటి మెలకువగా ఉండి కార్యకలాపాలన్నింటినీ కూడా నిర్వహిస్తాం. స్వప్నావస్థ అంటే నిద్రపోతూ ఉంటాడు కానీ ఇంకా గాఢ నిద్రలోకి వెళ్ళలేదు కాబట్టి మనసు ఆత్మలోకి ప్రవేశించకుండా స్వయంగా ఇంకా తనంత తాను సృష్టి చేస్తూ ఉంటుంది. అందుకని కాశీ కనపడుతుంది, విశ్వనాథలింగం కనపడుతుంది, వెంకటాచలం కనపడుతుంది, ఏదో పని మీద వెళ్ళినట్టు ఉంటుంది, భయం కలుగుతుంది, ఎవరో దొంగల మీద పడ్డట్టు అనిపిస్తుంది, అన్నీ కలుగుతూ ఉంటాయి. అది స్వప్నావస్థ. అక్కడ మనసు ఇంకా తెలివిగా ఉంది. 3వ దాన్ని సుషుప్తి అంటారు. సుషుప్తి అంటే ఇంకా అక్కడ మనసు మెలకువగా లేదు. ఆ మనసు మెలకువగా ఉండకుండా ఆత్మలోకి ప్రవేశించినటువంటి స్థితి. ఇంకా అక్కడ ఆత్మ ఒక్కటే ఉంది కానీ జ్ఞానము చేత తెలుసుకోలేదు. గాఢ నిద్ర, అది సుషుప్తి. ఇందులో మనం కార్యకలాపాలన్నింటినీ నిర్వహించాలి అంటే, వివిధ పనులు చెయ్యాలి అంటే ప్రధానంగా ఇంద్రియములు మనసు తెలివిగా ఉండాలి. ఈ ఇంద్రియములు మనసు తెలివిగా ఉన్నటువంటి స్థితికి జాగ్రత్త అని పేరు. అందుకే ఉదయం తెలివి రాగానే శ్రీహరి 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 అని 3 మాటలు అన్న తర్వాత నిద్రలేస్తాడు. ఎందుకనంటే ఇంద్రియములకు ఆయన అధిపతి కనుక. ఇంద్రియములు 10, జ్ఞానేంద్రియములు 5, కర్మేంద్రియములు 5. కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మము ఇటువంటి జ్ఞానేంద్రియములు 5. కాళ్ళు, చేతులు మొదలైనటువంటివి కర్మేంద్రియాలు 5. ఈ 5, 5, 10. 11వది మనస్సు. ఈ మనస్సు ఏం చేస్తూ ఉంటుందంటే ఈ ఇంద్రియముల ద్వారా సమస్త సుఖములను అనుభవిస్తూ ఉంటుంది. ఇంద్రియముల ద్వారా తెలుసుకుంటుంది కాబట్టి వాటికి జ్ఞానేంద్రియములని పేరు. కంటితో చూసి ఆయన ఫలానా అని గుర్తుపడతాం, అందుకని తెలుసుకుంటోంది కాబట్టి కన్ను జ్ఞానేంద్రియం. వాసన తెలుసుకోవడానికి ఉపకరిస్తోంది కాబట్టి ముక్కు జ్ఞానేంద్రియం. రుచి తెలుసుకోవడానికి ఉపయోగిస్తోంది కాబట్టి నోరు జ్ఞానేంద్రియం. స్పర్శ తెలుసుకోవడానికి పనికొస్తోంది కాబట్టి చర్మము జ్ఞానేంద్రియం. అట్లా తెలుసుకుంటూ ఉన్నాయి కాబట్టి వీటికి జ్ఞానేంద్రియములని పేరు. ఈ జ్ఞానేంద్రియములు తెలుసుకోవడానికి పనికొస్తే పనులు చేయడానికి కర్మేంద్రియాలు పనికొస్తాయి. ఈ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు ఎప్పుడూ కూడా సుఖాన్ని కోరుకుంటూ ఉంటాయి. అవి శాస్త్రమునకు కట్టుబడి అనుభవిస్తున్నామా, శాస్త్రమునకు కట్టుపడకుండా అనుభవిస్తున్నామా అన్న దానితో ఇంద్రియాలకి మనసుకి సంబంధం ఉండదు. ఎప్పుడు మనసు కోరేది ఏంటంటే నాకు సుఖంగా ఉండాలి, నాకు సంతోషంగా ఉండాలి. దానికి
పాపకర్మ అని ఒక విభాగం ఉంటుంది. పాపకర్మ అంటే ఈశ్వరుడు చెయ్యవద్దు అన్న పని. ఈశ్వరుడు చెయ్యవద్దు అన్న పని చేయవలసిన అవసరం ఏముంది? చేయకుండా మానేస్తే పోతుందిగా. అంటే చెయ్యకుండా మానేయండి అన్న పని చెయ్యడానికి ఉత్సాహం ఎందుకు కలుగుతుందంటే అట్లా చేసినప్పుడు ఇంద్రియాలకి మనసుకి కొంత మేత ఉంటుంది. అంటే ఏదో ఇంద్రియాలకి కొంత సుఖం ఉంటుంది, మనస్సుకి కొంత సుఖం ఉంటుంది. అట్లా కంటికి చూడడానికి ఏదో సంతోషంగా ఉంటుంది, చెవికి వినడానికి ఏదో సంతోషంగా ఉంటుంది, చర్మానికి ఏదో ముట్టుకోవడానికి సంతోషంగా ఉంటుంది. అది శాస్త్రం ఒప్పుకుందా? భగవంతుడు సంతోషిస్తాడా అట్లాంటి పనులు చేస్తే? అన్నదానితో సంబంధం లేకుండా ఆ సుఖం కోసం అని చెప్పి ఆ పని చెయ్యాలని తాపత్రయపడతాడు. అంటే పాపము చెయ్యాలి అంటే ఒక ఆసక్తి కలగాలి అంటే ఒక సుఖం ఉండాలి. అది శాస్త్రము, దైవము, గురువు వద్దన్న పని చేయించడానికి ఇంద్రియాలకు మేత ఉంటుంది. అందువల్ల పాపము చేస్తారు. వీటి నుంచి తిప్పడానికి ప్రయత్నం చేయడానికి ఏకాదశి అని పేరు. 5 జ్ఞానేంద్రియాలని 5 కర్మేంద్రియాలని మనసుని వెనక్కి తిప్పాలి. పాపము వైపుకి వెళ్లకుండా తనని తాను పరిశీలించుకునేటటువంటి రోజుకి ఏకాదశి అని పేరు. అందుకే ఈ లోకంలో దుర్లభమైనవి ఏవి అంటే 3 ఉన్నాయి అంటారు. స్వామి పుష్కరిణి స్నానం, సద్గురు పాదసేవనం, ఏకాదశి వ్రతం త్యాపి త్రయం అత్యంత దుర్లభం. ఏకాదశి వ్రతం చాలా చాలా కష్టము అనడానికి గుర్తు ఏమిటంటే, ఏకాదశి వ్రతము అన్న మాటకు అర్థం ఏమిటంటే మిమ్ములను మీరు పరిశీలించుకొనుట. మనిషి బయట ఉన్న విషయాలన్నీ పరిశీలించడానికి ఇష్టపడతాడు కానీ తనని తాను పరిశీలించుకోవడానికి ఇష్టపడడు. ఇష్టపడకుండా పాపాన్ని చేసి 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 ఆ పాపము వలన మరణిస్తాడు. రావణాసురుడు రామరావణ యుద్ధంలో మరణించాడు. మండోదరిని యుద్ధభూమికి తీసుకొచ్చారు పల్లకిలో. నీ భర్త యొక్క శరీరాన్ని చూడమని. ఆవిడ యుద్ధభూమికి వచ్చింది. అక్కడే రామచంద్రమూర్తి, లక్ష్మణస్వామి, హనుమ వాళ్ళు నిలబడి ఉన్నారు. అందరు అడుగుతున్నారు. ఇప్పుడు ఆవిడ రామచంద్రమూర్తి వంక తిరిగి రాముణ్ణి నింద చేస్తారు. రామ, నువ్వే చంపేశావు నా భర్తని, ఇంత కీర్తివంతుణ్ణి అంటుంది అనుకున్నారు. కానీ ఆవిడ రాముణ్ణి ఏమనలేదు. రావణాసురుణ్ణి ఉద్దేశించి ఆవిడ ఒక మాట అంది. ఇంద్రియాణి పురాజిత్వా జితం త్రిభువనంత్రయ స్మరద్భిరివ తద్వైరం ఇంద్రియై రేవవిజితః అంది. ఇక పూర్వం నువ్వు తపస్సు చేశావు. ఆ తపస్సు చేసినప్పుడు నిజానికి నువ్వు ఇంద్రియాల్ని గెలవలేదు. బలవంతంగా ఇంద్రియాల్ని కొంతకాలం తొక్కి పెట్టావు. ఒక పాము అలా వెళ్ళిపోతుంది అనుకోండి, త్రాచుపాము. నేను కంగారు పడిపోయి అటు ఇటు కదిలిపోవడంలో దాని పడగ దగ్గర కాలేశాను అనుకోండి, ఇప్పుడు అది కాటు వేయలేదు నన్ను. ఎందుకంటే దాని పడగ ఎత్తాలంటే నేను కాలు తీయాలి. నేను కాలు ఎప్పుడు తీస్తానా అని పాము చూస్తూ ఉంటుంది. నేను కాలు తీస్తే కరుస్తుందని కాలు తీయకుండా ఉండడానికి నేను చూస్తూ ఉంటాను. కానీ ధైర్యంగా మాత్రం కాలు పెట్టి ఉండను. ఎందుకంటే అది వెనక తోటతోటి శరీరంతో నన్ను చుట్టి ఎంత భయం వల్ల నేను కాలు తీసేస్తానా కరుద్దామని అది చూస్తూ ఉంటుంది. ఇంద్రియాల్ని బలవంతంగా నిగ్రహించడం అన్నది అటువంటి పని. ఒకప్పుడు రావణ, నువ్వు తపస్సు చేశావు, చేసి బలవంతంగా ఇంద్రియాల్ని నిగ్రహించావు. ఏదో కొంతకాలం పాటు కన్నుకి చూడాలని ఇష్టం ఉన్నా పాపకర్మల వైపుకి చూడకుండా, వినకూడనివి వినాలనున్నా వినకుండా, ముట్టుకోకూడనివి ముట్టుకోకుండా కొంతకాలం నిన్ను నువ్వు నిగ్రహించుకున్నావు. కానీ అవి ఏం చేసాయి? నువ్వు బలవంతంగా మమ్మల్ని నిగ్రహించావన్న ఉద్దేశ్యంతో పగపట్టే. కాలు తీయగానే పాము ఎలా కలిచేస్తుందో అట్లా ఆ ఇంద్రియాలు నిన్ను కాట్లు వేసాయి. ఆ కాట్లు వేయడంలో నీకేమైందంటే, నాలో లేని అందం సీతమ్మలో ఉన్నట్టు కనపడిందిరా పిచ్చాడా. నిజానికి బంగారు పాత్రలో పాయసం తాగినా ఒకటే, రాగి పాత్రలో పాయసం పోసుకొని తాగినా ఒకటే. పాత్ర వలన రుచి రాదు, పాయసం వలన రుచి. నీ ఇంద్రియములు నిన్ను కాట్లు వేసేసాయి. నీ ఇంద్రియముల చేతిలో చచ్చిపోయావు తప్ప రాముడు చంపడం ఏంటరా? తెలియక వీళ్ళందరూ రాముడు చంపాడు అంటున్నారు. నీ ఇంద్రియాల చేత నువ్వు చచ్చిపోయావన్నారు. ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడితో మాట్లాడుతూ అంటాడు, లోకములన్నీ గెలిచినాడవు, ఇంద్రియానీకము చిత్తమును గెలువనేరవు. నిన్ను నిబద్ధు చేయు భీషణ శత్రురార్గుర ప్రభిన్నుల చేసిన
ప్రాణికోటిలో నీకు విరోధి లేడొకడు నేర్పున చూడుము దానవేశ్వర అంటాడు. నాన్న లోకాలన్నీ గెలిచానంటావు, నీ ఇంద్రియాలని నువ్వు గెలిచావా? చూడకూడనది ఒకటి కనపడితే చూడకుండా నిన్ను నువ్వు నిగ్రహించుకోగలవా? ఇది వినకూడదు అని తెలిసినప్పుడు అది వినకుండా నువ్వు నిగ్రహించుకోగలవా? ఇది ముట్టుకోకూడదు అన్నప్పుడు ముట్టుకోకుండా నిన్ను నువ్వు నిగ్రహించుకోగలవా? ఇది తినకూడదు అన్నప్పుడు తినకుండా నిన్ను నువ్వు నిగ్రహించుకోగలవా? ప్రాథమిక స్థాయిలో అసలు ఇంద్రియములు అట్లా ప్రవర్తించకుండా నిగ్రహించుకోగలిగితే చాలా చాలా గొప్ప. ఇంద్రియాణి బలిష్టాని ననియుక్తాని మానద అపక్వస్య ప్రకుర్వంతి వికారాం స్థాననేకశ అంటాడు వ్యాసుడు దేవి భాగవతంలో. ఈ లోకంలో అన్నిటికన్నా బలమైనవేవి అంటే ఇంద్రియములే. వాటిని నిగ్రహించడం అంత తేలిక విషయం కాదు, చాలా చాలా కష్టం వాటిని నిగ్రహించడం. అంత గొప్పగా విజృంభించి వెళ్ళిపోతాయి. భగవంతుడు అశ్వవాహనం మీద పెడతాడు, గుర్రాలు పూంచిన రథం మీద పెడతాడు. అశ్వములు దేనికి సంకేతం అంటే ఇంద్రియాలకు సంకేతం. అవి విచ్చలవిడిగా పరుగులు తీస్తాయి, లాగేస్తాయి మనిషిని. ఆ సుఖం కోసం ఎప్పుడు ఇష్టం వచ్చినట్టు తిరుగుతాడు. భగవంతుడు అంటాడు, నీకు నేను కన్నిచ్చింది, నీకు నేను చెవినిచ్చింది, నీకు నేను ముక్కునిచ్చింది, చర్మాన్నిచ్చింది, నాలుకనిచ్చింది, కాళ్ళు చేతులు ఇచ్చింది, లోపల చైతన్యంగా ఉండి పనిచేస్తున్నది. ఇన్ని కోట్ల జన్మల తర్వాత మనుష్య జన్మ పొందావు, మంచి చెయ్యమని నీకు ఇచ్చాను. నువ్వేం చేస్తున్నావు? కేవలం ఈ 5 ఇంద్రియముల యొక్క సుఖములకు పతనం అయిపోతున్నావు. మీకు నేను ఒక్క ఉదాహరణ చెప్తే దీర్ఘ ప్రసంగం చేయక్కర్లేదు, మీరు చాలా తేలిగ్గా ఏకాదశి గురించి పట్టేసుకుంటారు. భగవంతుడు ఏదో ఒక తిథిని నిర్ణయించి, ఈ తేదీన ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు మీ ఇంద్రియములు పనిచేయవు, కానీ మీ అందరూ అట్లాగే ఉంటారు, ప్రాణములకు ఏమీ ఇబ్బంది ఉండదు. 5 ఇంద్రియములు మాత్రం 1 గంట పని చెయ్యవు అన్నాడు అనుకోండి. జ్ఞాపకం పెట్టుకోండి, సుఖము దుఃఖము అన్న 2 మాటలు ఉండవు. ఆ 2 మాటలు ఎందుకు వచ్చాయంటే, ఖ అంటే సంస్కృతంలో ఆకాశం, సు అంటే మనకు బాగుంటే సుఖం. నల్ల మబ్బి వేసింది అనుకోండి, బయట ప్రవచనం పెట్టుకున్నారనుకోండి దుఃఖం. ఇదేంటి ఇప్పుడే పెద్ద వర్షం వచ్చేస్తోంది, ఆకాశం మబ్బేసింది, వాన తగ్గేటట్లేదు. వాన లేక 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 ఎదురు చూస్తున్నటువంటి రైతుకి కా పక్కన సుఖం, ఒకటికి ఒకటికి కా మాత్రం అంతే, దానికి ఏం మార్పు లేదు, అది అలాగే ఉంటుంది. ఆకాశంలో మార్పు లేదు, ఒకటికి ఒకటికి అట్లాగే సుఖ దుఃఖములు 2 ఉండని స్థితి ఎప్పుడు కలుగుతుంది అంటే ఇంద్రియములు పనిచేయలేదు అనుకో. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే, 10 నుంచి 11 గంటల వరకు కన్ను పనిచేయదు, ముక్కు పనిచేయదు, చెవి పనిచేయదు, నాలుక పనిచేయదు, చర్మం పనిచేయదు. ఇప్పుడు మీ కళ్ళ ఎదురుగుండా వెంకటేశ్వర స్వామి గారు వచ్చి ప్రత్యక్షం అయ్యారు, మీకేమైనా కనపడుతుందా? ఏమైనా సుఖం ఉందా? వీళ్ళకి నేను ఎలాగో కనపడటం లేదని వెంకటేశ్వర స్వామి గారు వెళ్ళిపోయి ఒక పెద్ద రాక్షసుడు వచ్చి నించున్నాడు, మీకేమైనా భయం వేస్తుందా? సుఖము లేదు, దుఃఖము లేదు. పక్కన వచ్చి సరస్వతీదేవి వీణ వాయించింది, మీకేమైనా వినపడుతుందా? వినపడదు. పిడుగుపడింది, వినపడుతుందా? సుఖము లేదు, దుఃఖము లేదు. కుక్క కళేబరం నుంచి వాసన వచ్చింది, దుఃఖము లేదు ముక్కు వాసనకి. సన్నజాజి చెండు మించి వాసన వచ్చింది, దుఃఖము లేదు, సుఖము లేదు, ఎందుకంటే ముక్కు పనిచేయలేదు. నాలుక మీద నిప్పు కణిక పెట్టారు, బాధ లేదు. తిరుపతి లడ్డూ పెట్టారు, సంతోషం లేదు. చర్మం దగ్గరికి తీసుకొచ్చి చందనాన్ని అలదారు, మీకేం చల్లతనం లేదు, ఎందుకంటే చర్మం పనిచేయలేదు. చర్మం మీదకి తీసుకొచ్చి కత్తితో పూశారు, మీకేం బాధ కలగదు, ఎందుకంటే చర్మం పనిచేయలేదు. ఈ 5 ఇంద్రియములు 1 గంట పని చేయకపోతే మీకు సుఖము దుఃఖము అన్న 2 అసలు ఉన్నాయా? లేవు. సుఖ దుఃఖములు ఎన్నైనా చెప్పండి, మీరు ఎన్ని కోట్ల సుఖాలు ఎన్ని కోట్ల దుఃఖాలు చెప్పండి, ఒక్క తీపిలో ఎన్ని తీపిలు ఉన్నాయి? జిలేబీ తీపి, తొక్కుడు లడ్డు తీపి, బూందీ లడ్డు తీపి, ఇన్ని తీపులు ఎవరు తెలుసుకోవాలి? నాలుక తెలుసుకోవాలి. ఇన్ని సుఖాలు ఇన్ని దుఃఖాలు 5 ఇంద్రియాల మీదే ఆధారపడి ఉంటాయి. అందుకే ఇంద్రియములు అంత బలిష్టమై ఉంటాయి, అవి ఎప్పుడూ సుఖాలనే కోరుతాయి. ఈ 5 సమన్వయం అవుతూ మనసు సుఖాల్ని అనుభవిస్తూ ఉంటుంది. అప్పుడు దానికి శాస్త్రంతో సంబంధం లేదు, దైవంతో సంబంధం లేదు, నేను సుఖంగా ఉన్నానా లేదా అంతే దానికి కావలసి తప్ప.
ఇంకొకటి గురించి కానీ, శాస్త్రం గురించి కానీ, గురువు గురించి కానీ, దైవం గురించి కానీ అది ఆలోచించ. అలా ఎలా బతికేసావు గత 10 రోజులు శుక్లపక్షంలో? అలా ఎన్ని తప్పులు చేశావు, ఎన్నిసార్లు ఇంద్రియాలకు వశపడ్డావు? నిన్ను నువ్వు నిగ్రహించుకుని ఇది నేను చెయ్యకూడదు కాబట్టి నేను చెయ్యను, నేను చూడను, నేను వినను అని ఎన్ని మాటలు నిలబడగలిగావు? ఆత్మ పరిశీలనం చేసుకోవలసిన రోజు ఏకాదశి. ఆ 5 జ్ఞానేంద్రియాలని 5 కర్మేంద్రియాలని మనసుతో కలిపి ఎంత దుర్వినియోగం చేసుకుంటున్నావు, ఎంత కిందకి జారిపోతున్నావు మనుష్య జన్మలో. కేవలం ఈ 5 ఇంద్రియములు మనసుతో కలిసి సుఖాలను అనుభవించడానికి 5 కర్మేంద్రియములతో తప్పులు చేస్తూ ఎన్ని కోట్ల పాపాలు మూట కట్టేసుకుంటున్నావు. ఇది నీకు నువ్వు పరిశీలనం చేసుకోవడానికి ఇవ్వబడిన రోజు ఏకాదశి తిథి. అందుకని ఏకాదశి నాడు ఉపవాసము. ఉపవాసము అన్న మాటకు అర్థం ఏంటంటే, ఉప అంటే సమీపమునందు, వాసము అంటే ఉండుట. ఉపనయనము అంటే దగ్గరికి తీసుకెళ్ళగలిగినటువంటి కన్ను, జ్ఞానమునకు దగ్గరగా తీసుకెళ్ళగలిగినటువంటి కన్ను ఇవ్వడానికి చేసిన ప్రయత్నం. గురువు గారి దగ్గరికి వెళ్ళడం ఉపనయనానికి ప్రక్రియ. కాబట్టి ఉప అంటే దగ్గరగా వెళ్ళడానికి, వాసము ఉండుట. ఎక్కడికి దగ్గరగా వెళ్ళడానికి అంటే దేని యందు కలిసిపోదాం అనుకుంటున్నావో దానికి దగ్గరగా ఉండడానికి ప్రయత్నం చేస్తావు. అంటే ఏకాదశి నాడు ఏం చేస్తావు? ఏ ఇంద్రియాలు అదుపు తప్పాయో ఆ ఇంద్రియాలని నిగ్రహిస్తారు. కంటితో భగవద్రూపాన్నే చూస్తారు. అంటే ఓ దేవాలయానికి వెళ్తారు, ఓ పూజా మందిరంలో కూర్చుంటారు, ఓ రామాయణం చదువుకుంటారు, భారతం చదువుకుంటారు, పారాయణ చేసుకుంటారు, ఓ విష్ణు సహస్రం చదువుకుంటారు, లలితా సహస్రం చదువుకుంటారు. మళ్ళీ అక్కడ కూడా ఏకాదశి నాడు విష్ణు సహస్రం చదవాలా, లలితా సహస్రం చదవాలా, 3 ఒత్తులు ఇయ్యాలా, 1 ఒత్తి ఇయ్యాలా, ఈ అల్లరి ఉండవు. భగవంతుడి గురించి తాపత్రయపడ్డావా? కంటితో చూస్తున్నావా? కంటితో భగవంతుడికి దగ్గరగా ఉన్నావా? చెవితో ఈశ్వర సంబంధమైనవి వింటున్నావా? ముక్కుతో ఈశ్వర సంబంధమైనవి పీలుస్తున్నావా? ఆయనకి వేసిన ధూపం, ఆయనకి సమర్పించినటువంటి పువ్వులు వాసన చూడడం, వాసన చూచినది ఆయన యొక్క అనుగ్రహంగా, ఆయన ప్రసాదంగా అనుభవిస్తున్నావా? ఏదైనా తింటే ఆయన ప్రసాదంగా నోట్లో వేసుకుంటున్నావా? ఏకాదశి ఉపవాసము అంటే ఆ రోజంతా కూడా అభ్యాసం చేస్తారు. ఇంద్రియములను భగవంతుని యొక్క అనుగ్రహంగా వాడుకోవడం సాధన చేస్తారు. చేసి ఏకాదశి నాడు నేను చేసిన సాధన ఏదుందో దాన్ని కొనసాగిస్తాను, ప్రతిరోజు అట్లాగే ఉండడానికి ప్రయత్నిస్తాను. అప్పుడు ఏమవుతుంది? కొన్నాళ్ళు మాట వింటాయి ఇంద్రియాలు, ఆ తర్వాత ఏం చేస్తాయి? నువ్వు ఇలాగే చెప్తావు, నేను చూడకుండా ఉండలేమంటాయి. అప్పుడు ఏం చేస్తారంటే ఇంద్రియములతో మొదలు పెట్టి మనసు వైపుకి పెడతారు. వెళ్ళి మనసు వికారం పొందడం మానేసింది అనుకోండి, ఇంద్రియం తను చేయవలసింది చేసినా దాని ఎందు తప్పేముండదు, దాని ఎందు దోషం రాదు. నేను మీకు తేలికగా ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, ఇప్పుడు ఈ సభలో ఇంతమంది స్త్రీలు కూర్చుని ఉన్నారు. నేను మాట్లాడుతున్నప్పుడు వాళ్ళందరి వంక చూస్తున్నాను అనుకో. నా మనసులో నేను ప్రతిరోజు ఉదయం నేను గాయత్రి జపం చేసేటప్పుడు ఏ అమ్మవారిని చూస్తుంటానో, ఏ అమ్మని ధ్యానం చేస్తానో, ఆ తల్లి సహస్రశీర్షవదన, అనంతమైన తలలు కలిగిన తల్లి. రోజు నువ్వు జపం చేస్తున్నావు కదా, నీకు నేను అనంతమైన తలలతో ఇవాళ దర్శనమిస్తానని మా అమ్మే ఇన్ని ముఖాలతో ఇక్కడ కూర్చుంది అని నేను మనసులో భావన చేశాను అనుకోండి. కన్ను చూసినా కన్ను వికారం పొందదు. అదే సుందర. హనుమ సీతమ్మని వెతుకుతూ రావణాసురుడి మందిరంలోకి వెళ్ళినప్పుడు ఎందరో స్త్రీలని చూశారు. పైగా చూడబడిన స్త్రీలు నచాకులీనా నచకీన రూపా నదక్షిణా నానుపచారయుక్త భార్యా భవత్తస్య నహీన సత్వా నచాపి కాంతస్య నకామనీయ అంటారు మహర్షి. అన్యోన్య భుజ సూత్రీణ స్త్రీమాలా గ్రహితా హిసా అంటారు. ఋషివాక్యములు అని ఎంతో మర్యాదతో ఉంటుంది కావ్య భాష. ఒకరి ఒంటి మీద ఉండవలసిన బట్ట వేరొకరి ఒంటి మీద ఉంది అన్నారు. అంటే ఒంటి మీద బట్ట కూడా సరిగ్గా లేని వాళ్ళని అంతమందిని చూశారు. అంతమందిని చూశారు. వాళ్ళందరూ గొప్ప సుందరాంగులు, వాళ్ళందరూ దేవతా స్త్రీల వంటి వారు. అటువంటి వారిని చూసి బయటికి వచ్చారు.
వచ్చిన తర్వాత ఆయన అనుకున్నారు, నా వల్ల ధర్మలోపం కలిగింది. అంతమంది స్త్రీలు నిద్రపోతూ ఉండగా నేను చూశాను, వాళ్ళు సరైన స్థితిలో లేరు, తప్పు కదా అని చూడకూడదు కదా. వెంటనే ఆయన అన్నారు, మనోహిహేతు సర్వేషాం ఇంద్రియాణం ప్రవర్తనే శుభా స్వవస్థాసు తచ్చమే సువ్యవస్థితం. నేను చూసింది నిజం. ఆవు తోడ తప్పిపోతే ఎక్కడ వెతుకుతారు? దోషాల్లో వెతుకుతారు, ఆవుల్లో వెతుకుతారు. ఆవు దూడ తప్పిపోతే పోపులు పిట్లో వెతకరు కదా. ఆవు దూడని ఆవులు ఉన్న చోట వెతుకుతారు. నేను సీతమ్మని వెతికాను కాబట్టి స్త్రీలలో వెతికాను. వాళ్ళు అట్లా ఉండవచ్చుగాక. నా మనసు ఏమైనా స్వస్థత తప్పిందా? నా మనసులో వికారం కలిగిందా? నాకు వికారం కలగలేదు కాబట్టి నాకు ధర్మలోపం లేదంట. అంటే భక్తికున్న గొప్పతనం ఏమిటంటే, భక్తి ఏం చేస్తుందంటే విరుగుడు ఇస్తుంది. దోషము దేని వలన కలుగుతుందో దాన్ని విరిచేసే లక్షణం భక్తికి ఉంటుంది. మా చిన్నతనంలో ఏట్లో నీళ్లు పట్టుకొచ్చేవారు తాగడానికి. అప్పుడు ఈ పంపులవి ఏం లేవు, పక్కన తమ్మిలేరని ఉండేది. ఆ ఏట్లో బిందెతో నీళ్లు ముంచి తెచ్చి మా అమ్మగారు ఇండిపి గింజలని ఇంట్లో పెట్టేవారు. అవి అరగదీసి అందులో పడేసేవారు. పడేస్తే నాకు బాగా గుర్తు, అప్పుడే తాగేకిరా కాసేపు ఆగంటుండేవారు. ఆ మట్టి అంతా అడుక్కి దిగిపోయి స్వచ్ఛమైన నీరు పైకి తేలిది. ఎక్కువ కలపకుండా పైన ఉన్న నీళ్లు తాగేవాడు. ఇండిపి గింజ అరగదీసి వేస్తే మలినం కిందకి దిగిపోయి స్వచ్ఛమైన నీరు పైకి వస్తుంది. భక్తి ఏం చేస్తుందంటే ఇంద్రియముల వలన కలిగేటటువంటి జ్ఞానాన్ని, భావాల్ని పవిత్రం చేసేస్తుంది. ఇప్పుడు నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాను. ఏది పడితే అది తినేయాలని ఉంటుంది. నేను ఈశ్వరుడికి నైవేద్యం పెట్టి ప్రసాదంగా తింటాను. అప్పుడు ఈశ్వరుడికి నైవేద్యం పెట్టకూడదు అని మీకు తెలుసున్నది మీరు ఎలా నైవేద్యం పెట్టి తాగుతారు? ఇది త్రాగకూడదని మీకు తెలుసు, ఇది మత్తు కలిగిస్తుందని మీకు తెలుసు, అపకీర్తి తెస్తుందని తెలుసు, ఆరోగ్యం పాడు చేస్తుందని తెలుసు. దాన్ని ఈశ్వరుడికి నైవేద్యం పెట్టకుండా తాగడం ఎలా కుదురుతుంది? ఆయనకి మీరు నైవేద్యం పెట్టలేరు. ఆయనకి నైవేద్యం పెట్టి ప్రసాదంగా తీసుకోలేను కాబట్టి నేను పుచ్చుకోను. అప్పుడు భక్తి ఏం చేసింది? ఇంద్రియములలో కలిగే ఉన్మాదాన్ని, మనసులో కలిగే పైశాచికత్వాన్ని విరిచేస్తుంది. విరిచేసి నిర్మలత్వాన్ని ప్రసాదిస్తుంది. అందుకే భక్తి గొప్పతనం ఏమిటంటే, భక్తి ఛాందసం కాదు. భక్తి ఏకకాలమనందు రెండు విరుద్ధ భావనలు ఇస్తుంది. భయం, ధైర్యం. నేను భయపడుతున్నాను అన్నాను అనుకోండి, నేను ధైర్యంగా లేను. నేను చాలా ధైర్యంగా ఉన్నాను అన్నాను అనుకోండి, నేను భయపడలేదు. భక్తి ఉన్నవాడు భయము పొందుతాడు, ధైర్యము పొందుతాడు. అదేంటి రెండు విరుద్ధ భావనలు ఎలా ఉంటాయి అంటే, భక్తి ఉన్నవాడికి భయం దేనికంటే ఎవరో ఇక్కడ ఉన్నవాళ్ళు చూస్తారని కాదు, అంతటా ఉన్నవాడు ఎప్పుడూ చూస్తూ ఉంటాడు. ఆయన చూడని సమయం లేదు, ఆయన చూడని దేశం లేదు. నేను ఎక్కడ తప్పు చేసినా భూమి మీద చెయ్యాలి, నేను గాలి పీలుస్తూ చెయ్యాలి. పంచభూతములు ఆయనై ఉన్నాడు. కాంచిలో పృథ్వీలింగం జంబుకేశ్వరంలో, జలలింగం అరుణాచలంలో, అగ్నిలింగం చిదంబరంలో, ఆకాశలింగం శ్రీకాళహస్తిలో, వాయులింగం కోణార్కలో, సూర్యలింగం సీతాకుండంలో, చంద్రలింగం ఖాట్మండులో, యజమానలింగం ఆయనే అయి ఉన్నప్పుడు ఘోరంభం శనలో నిలోంబర మహార్నాథో హిమాంసు పుమాన్ విద్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకం నాణ్యకించన విద్యతే వివృశతాం యస్మాత్ పరస్మాత్ విభో తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే అంటారు. అంటే ఈ 8 శివుడే ఉన్నాడు. అప్పుడు శివుడు చూడకుండా తప్పెక్కడ చేస్తాం? అసలు చేయడం సాధ్యం కాదు. నేనన్న యజమాని కూడా శివుడే, కట్మండులో యజమాన లింగం అయినప్పుడు తప్పు అసలు మూడో కంటికి తెలియకుండా చేయగలవేమో కానీ మూడో కంటి వాడికి తెలియకుండా చేయలేవు. ఆయనకి అన్నీ తెలుసు. తెలిసినప్పుడు ఇవాళ తప్పు చేసేసి రేపు పొద్దున్న పూజలో కూర్చుని స్వామి పాదయో పాద్యం సమర్పయామి, మీ కాళ్ళు కడుగుతానన్నాను అనుకోండి, నేను ఆయన పాదాలు లాగి కడుగుతానా? ఆయన పాదములు ముందుకు చాపద్దు. నిన్నని ఏం చేసావురా నువ్వు? ఎంత ఘోరమైన తప్పు చేశావు? దేనికి నువ్వు నా కాళ్ళు కడగడం? దేనికి నా పాదోదకం పుచ్చుకోవడం? వెటకారమా? రోజు తప్పులు చేయడం వచ్చి నా పాదాలు కడగడం నీకంత తేలికగా ఉందా? నేను ఇంటికి ఇవ్వాలి నా పాదాలు. నీకు మనుష్య జన్మనిచ్చావు, మాటనిచ్చాను, బుద్ధినిచ్చాను, శాస్త్రం ఇచ్చాను, గురువునిచ్చాను. నీ తప్పు నువ్వు ఎప్పుడన్నా తెలుసుకునే ప్రయత్నం చేశావా? కనీసం తప్పుకి మధ్యలో వ్యవధానం పెంచే ప్రయత్నం చేశావా? నిన్ను నువ్వు నిగ్రహించుకోవడానికి ప్రయత్నం ఎప్పుడైనా చేశావా? ఇది తప్పు అని ఎప్పుడైనా నా దగ్గర ఒప్పుకున్నావా?
ప్రతిరోజు నువ్వు ఎంత పంచ కట్టుకుంటే మాత్రం, ఎంత ఉత్తరీయం వేసుకున్నా, ఎన్ని తెచ్చి ఇక్కడ పెట్టినా ఇవన్నీ నేను చేసినవే. నా సృష్టిలో నువ్వు తెచ్చింది ఏం లేదు. నిన్ను కూడా నేను సృష్టించా. నువ్వు అనుకున్న నీ శరీరంలో ఉన్న 7 ధాతువులు నేను పెట్టినవి. చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ అన్న 7 పదార్థాలతో నిన్ను నేను సృష్టించాను. 9 రంధ్రములు ఉన్నటువంటి తోలు తిత్తి, 2 కళ్ళు, 2 ముక్కులు, 2 చెవులు, నోరు 7, మలద్వారం 8, మూత్రద్వారము 9. 9 రంధ్రములున్న తోలు తిత్తిలో ప్రాణ అపాన వ్యానముదాన సమాన నాగ కూర్మ కృకర ధనంజయ దేవదత్తములన్న 10 వాయువులను కుంభించి నిలబెట్టాను. నువ్వేం చేశావు? కృతజ్ఞత అంటే నిన్ను పూజ చేయమంటే నాకు పూలదండలేయమని, నాకు పువ్వులు తీసుకోమని రమ్మని, నైవేద్యాలు తీసుకురమ్మనా? అవన్నీ నువ్వు తెచ్చినవా? నేను సృష్టించినవా? అరటి పండు నువ్వు సృష్టించావా? అది నాకు అక్కర్లేదు. నాకు కావలసింది నేను చెప్పినట్టుగా నువ్వు బ్రతికావా? అందుకు వెంకటేశ్వర స్వామి ప్రతిజ్ఞ చేశాడు. కలియుగంలో కనపడగానే ఈ డాంబికాలు నాకు అక్కర్లేదు. ఈ డాంబికాలు మాట్లాడే వాళ్ళు ధర్మం తప్పి చేసేటటువంటి పనులను నేను అంగీకరించను. మీ దృష్టిలో వాళ్ళు 3 అక్షరాల వాళ్ళు అయి ఉండొచ్చు, విఐపీలు అయి ఉండొచ్చు, ఇంకా వివిఐపీలు అయి ఉండొచ్చు. నా దృష్టిలో విఐపి అంటే ఎవరో తెలుసా? వెంకటేశ్వరుడు తరిగొండ వెంగమాంబ గారు పుస్తకం రాశారు, మహాతల్లి శ్రీ వెంకటాచల మహాత్మ్యము అని. ఇప్పటికీ వెంకటేశ్వర స్వామి గారికి ఒక లక్షణం ఉంది. ఆయన కలియుగంలో కుబేరుడికి వడ్డీ కట్టాలి. ఇక్కడ ఉండడానికి, ఆయనకి తినడానికి వాటికి కావాలి. లక్ష్మీదేవి వైకుంఠానికి రమ్మంటే రాలేదు. రాకుండా శ్రీ వైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీతటే రమయా రమమాణాయ వెంకటేశాయ మంగళం. తప్పులు చేసేవాళ్ళని ఉద్ధరించడానికి ఉంటానని పరమ ధార్మికుడైన వాడు వచ్చినప్పుడు ఎగిరిగిరి చూస్తాట. చూసి ధార్మికుడు కొండ దిగిపోతే చిన్నబుచ్చుకుంటాట. నాకు అక్కడ అర్చకుడు ఒక ఆయన చెప్పాడు. ఆయన ముఖంలో ఒక్కొక్కసారి దిగులు కనపడుతుంది, ఒక్కొక్కసారి సంతోషం కనపడుతుంది. సంతోషం కనపడిన రోజున మేము అనుకుంటాం ఎవరో మహానుభావుడు కొండ మీదకి వచ్చాడని. ఆయన దిగులుగా కనపడతాడు, ఎవరో మహానుభావుడు వెళ్ళిపోయాడు, దర్శనం చేసుకుని కొండ దిగిపోయాడు అనుకుంటాం. ఆయనకి భక్తులతో అంత అనుబంధం. ఆ పరమ భాగవతోత్తముడు హుండీలో వేసినటువంటి రూపాయి కాసు కోసం ఆయన చెయ్యి పట్టుకుంటాట డబ్బు. ఆయన దానికి వాడుకుంటాడు. నేను అబద్ధం చెప్పాను అనుకుంటే మీరు తరిగొండ వెంగమాంబ గారు రాసిన వెంకటాచల మహాత్మ్యం కావ్యం చదవండి. అది ఆయన ఊగుతూ ఉండగా ఆవిడే చెప్పినటువంటి కావ్యం, వెంకటేశ్వరుడు ఆమోదించిన కావ్యం అని. కాబట్టి స్వామి సంతోషించేది దేనికి? ఏకేన తులసి మాత్ర దళేనాపి నరోత్తమా పూజయే భక్తిభావేన తం రక్షామితి మద్మనః. భక్తి కలిగిన వాడు అంటే తప్పు చేస్తే నాకు చెప్పుకోవలసి వస్తుందని, రేపు పూజ చేసేటప్పుడు స్వామి పాదాలు కడిగేటప్పుడు స్వామి అన్నీ తెలుసు కానీ నేను ఈ తప్పు చేశాను, నన్ను మన్నించండి చెప్పడానికి పశ్చాత్తాపంతో కాలిపోతాడే, అట్లాంటి వాడంటే ఆయనకి ఇష్టం. అంతేగాని తప్పు చేశా చేయకుండా ఎవడు ఉంటాడండి? అన్న వాళ్ళందరూ ఏవి పట్టుకొచ్చినా ఆయన ఇలా కూడా చూడటం. గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే విశాలే శైలీ చ భ్రమతి కుసుమార్ధంజడమితి సమర్పే చేత సరసిజముమానాద భవతే సుఖీనావస్థాతుం జనైహ న జానాతి కిమహో అంటారు శంకర భగవత్పాదులు శివానంద లహరిలో. నువ్వు ఏం తెస్తే మాత్రం ఆయన సంతోషిస్తాడో అన్నీ ఆయన సృష్టిలో. ఆయన దానికి కాదు సంతోషించేది, నువ్వు ఎంత ధార్మికంగా బ్రతుకుతావు, ఎంత మాట కట్టుబడతావు, ఇంద్రియములను ఎంత నిగ్రహిస్తావు, ఎంత భగవంతుడు వద్దు అన్న పని చేయకుండా ఉండడానికి, భగవంతుడి చెయ్యి అన్న పని చెయ్యడానికి ఉత్సాహం చూపిస్తావు. నిన్ను నువ్వు కనీసం ఒక పక్షంలో ఒక రోజున నిన్ను నువ్వు పరిశీలించుకుంటావు. ఇప్పుడు అన్నింటికీ మనం విధులు ఏవో చేస్తూ ఉంటాం. ఇవాళ రాత్రి పడుకోవాలి, మధ్యాహ్నం భోజనం చేయాలి, పొద్దున్న పలహారం చేయాలి, సాయంత్రం కాఫీ తాగాలి, పొద్దున్నే కాసేపు నడవాలి, ఇన్ని పెట్టుకున్నావు కదా. కానీ కోట్ల జన్మల తర్వాత కదా మనిషి జన్మ వచ్చా. నిన్ను నువ్వు పరిశీలించుకోవడానికి ఒక తిథి ఉండాలా, అది ఏకాదశి. ఈ 5 ఇంద్రియాలతో, 5 కర్మేంద్రియాలతో, మనస్సుతో, 11ంటితో నువ్వేం చేస్తున్నావో నిన్ను నువ్వు పరిశీలించుకో. నేను అదోక్షజుణ్ణి, దీనికి పరిష్కారం ఎక్కడున్నది? భగవంతుడికి జవాబుదారీతో తనంతో బ్రతకడానికే భక్తి అని పిలుస్తారు.
నేను చూడండి, ఒక కార్యాలయంలో పనిచేస్తున్నాను అనుకోండి, నా ఇష్టం వచ్చిన ప్రకారం చేయడానికి ఉండదు, దానికి కొన్ని నియమాలు ఉంటాయి. ఆ నియమాల ప్రకారం నేను చెయ్యాలి. అంటే పైవారు అంగీకరించాలి, రూల్ ప్రకారం చెయ్యవచ్చని మీరు ఫైల్ పెట్టాలి. అట్లాగే ఏది చేస్తున్నా ఒక్కటే ప్రశ్న, ఈశ్వరుడు సంతోషిస్తాడా? నేను ఈ పని చేస్తే ఆయన ఆనందిస్తాడా? ఆయన సంతోషించడు అని అంతరాత్మ చెప్పింది అనుకోండి, చెయ్యకు. చెయ్యకుండా ఉండడానికి నిగ్రహం పొందడమే భక్తి. ఆయన్ని ఎదురుగుండా ఉన్నాడా? లేడుగా. మరి ఎలా నమ్ముతున్నావు ఉన్నాడు ఆయనకి నేను వశపడాలని? అంటే శాస్త్రం చెప్పింది, గురువు గారు చెప్పారు, అది సత్యం అని నేను నమ్ముతున్నాను, దానిని శ్రద్ధ అంటారు. శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ సా శ్రద్ధ కవితా సిద్ధి యా వస్తుపలభ్యతే. అందుకే మిగిలిన పూజలు మిగిలిన వ్రతాలు చాలా చాలా గొప్పవి అని వాక్యంలో చెప్పినా దుర్లభము, ఇది చెయ్యడం చాలా కష్టం, అసలు ఎవరూ కూడా చెయ్యడానికి సాధ్యమైనది కాదు, అంత తేలిక కాదు అన్న మాట అనరు. కానీ ఒక్క ఏకాదశి వ్రతం దగ్గరికి వచ్చేటప్పటికి త్రయం అత్యంత దుర్లభం. ఎందుకంటే తనని తాను పరిశీలించుకోవడం అంత బాధగా ఉంటుంది, నేను తప్పు చేశానని తనకి తాను ఒప్పుకోవడం అంత కష్టంగా ఉంటుంది, నేను మారదామని ప్రయత్నం చేయడం అంత కష్టంగా ఉంటుంది. అవేమంత తేలిక విషయాలు కావు. కాబట్టి భక్తి అన్నది ఒక్కటి ఏర్పడింది అనుకోండి, ఆయన ఉన్నాడు, ఉన్నాడని ఎలా నమ్మాలి? ఆయన ఉన్నాడు కాబట్టి రాత్రి ఏర్పడింది, ఆయన ఉన్నాడు కాబట్టి పగల ఏర్పడింది, ఆయన ఉన్నాడు కాబట్టి సూర్యుడు తిరుగుతున్నాడు, ఆయన ఉన్నాడు కాబట్టి శరీరం పెద్దదైంది, ఆయన లోపల ఉన్నాడు కాబట్టి దీనికి మంగళప్రదత్వం వచ్చింది, ఆయన లోపల నుంచి బయటికి వెళ్ళిపోతే ఎన్ని శివాలో శవాలైపోయాయి. కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయంటే ఆయన ఉన్నాడు. ఇప్పుడు ఈ మైక్ ఇక్కడ ఉంది అంటే మైకు పెట్టిన వాడు ఉన్నాడు, వేదిక ఉంది అంటే వేదిక కట్టిన వాడు ఉన్నాడు, నిన్నటి మొగ్గ ఇవాళ పువ్వు అయిందంటే పువ్వు చేసిన వాడు ఒకడు ఉన్నాడు, వాడే దేవుడు. ఆ భగవంతుడు ఉన్నాడన్నది జరుగుతున్న దాన్ని ఆధారం చేసి నమ్ముతాడు. నమ్మి ఆయనకి కట్టుబడి ఉంటాను. ఎందుకంటే ఇక్కడ సుఖాలను అనుభవించేయడం తేలిక ఇంద్రియాలతో చేసేసాక ఈ పాపాలన్నీ శరీరం పడిపోయిన తర్వాత లెక్కడుగుతాడు. అంత ఉత్కృష్టమైన మనుష్య జన్మనిచ్చా, ఏం చేసావు దాంతో? ఎంత సక్రమంగా వినియోగించావు? ఇంద్రియాలు ఏం చెప్తే ఆ సుఖాలు అనుభవించావు. దానికి కుక్కైనా నక్కైనా అనుభవించవచ్చు, దానికి మనుష్య జన్మ ఎందుకురా నీకు? కోట్ల జన్మలు తిరిగి ఎక్కువగా పోతాడు. నేను చెప్పట్లా, ధన్య అన్న నామానికి వ్యాఖ్యానం చేస్తూ భాస్కర్ రాయలు అని చెప్పి. కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాలి. లోపల జీవుడున్నాడు, వీడు ఈ జన్మలో తరించిపోతాడనే నమ్మకం లేదు. వాడు బాగుండాలంటే మనం భగవంతుడికి వశపడి ఉండాలి. ఆయనకి ఇష్టము కాని పని మనము చేయరాదు. అంతరాత్మ సాక్షిగా ప్రవర్తించడం మొదలు పెడితే భక్తి వలన ఇంద్రియములు మనసు వశపడి శుద్ధమవుతాయి. అది ఏకాదశి. అంత గొప్ప ఏకాదశి నాడు ఇంకా ఇంతకన్నా చెప్పడానికి ఏం ఉండదు. ఏకాదశి నాడు ఎక్కడికి పరిగెత్తాం, ఎన్ని పరుగులు తీసాం, ఏం చేసాం, ఇవన్నీ కాదు ప్రధానం. ఏకాదశి నాడు ప్రధానం ఏమిటంటే నిన్ను నువ్వు పరిశీలించుకోవడం. మిగిలిన ఏకాదశిలు ఎలా ఉన్నా కనీసం ఇవాల్టి ఏకాదశి నాడు అలా పరిశీలించుకుంటే 3 కోట్ల ఏకాదశులు పరిశీలించుకుంటే ఎంత పుణ్యమో అంత పుణ్యం. అంటే దాని అర్థం ఏంటంటే మనసుకి అంత శక్తిని కటాక్షిస్తాడు. త్రికరణ శుద్ధిగా నా ముందల ఆత్మ పరిశీలన చేసుకుంటే అంత శక్తినిచ్చి నిన్ను నువ్వు నిగ్రహించుకునే శక్తినిస్తాయి. ఎప్పుడు సుఖాలు బాగున్నాయని చెప్పేసి నువ్వు అటువైపు పోతానంటే నీ చేయగలిగింది లేదు. నాకొద్దు స్వామి, దిక్కుమాలిన సుఖాల కోసం నన్ను నేను నిగ్రహించుకోలేకపోతున్నాను. ఇవాళ తప్పు అనిపిస్తుంది, 10 రోజులు పోయిన తర్వాత అబ్బా అది లేకుండా ఎలా బ్రతుకుతాననిపిస్తుంది, నన్ను బయటికి తీయి అని అడిగారు త్రికరణ శుద్ధిగా. కొందరు దూర్జకి అడిగాడు కాళహస్తీశ్వర చక్రంలో, రోషీరు ఎదు కామినీ జనుల తారుణ్యోరు సౌఖ్యంబులన్ బాసీబాయదు పుత్ర మిత్ర ధన సంపద్భ్రాంతి వాంఛాలకల్ కోసి కోయదు నామనంబకట నీకొన్ ప్రీతిగా సత్క్రియల్ చేసి చేయదు దీని తుళ్ళన సవే శ్రీ కాళహస్తీశ్వర అన్నాడు. ఈ లోకంలో చాలా చాలా కష్టమైన ప్రశ్నలు 2 అని చెప్పారు పెద్దలు. నీ బలమేమి అని అడిగాను అనుకోండి,
మీరు వెంటనే తడుముకోకుండా ఇది నా బలము, ఒకసారి మాట ఇస్తే తప్పను, ఒకసారి సమయం అంటే సమయమే, సమయము అన్న తర్వాత ఇంకా సమయము మార్చను, ఒకసారి ఒక కార్యక్రమాన్ని తలపెడితే వెనక్కి వెళ్ళడం వదిలేయడం అన్న మాట ఉండదు, పెద్దలు చెప్పిన మాట తిరస్కరించను. అలా నీకేమైనా బలాలు ఉంటే అడగగానే చెప్పగలిగితే నిజంగా నువ్వు అది పాటిస్తున్నది అయి ఉండాలి, నోటితో చెప్తున్నది అయి ఉండకూడదు. నీ బలం చెప్పడం చాలా కష్టం, నీ బలహీనత చెప్పడం చాలా కష్టం. ఇది నా బలహీనత, పొగట్టకి లొంగిపోతాను, అబద్ధం ఆడతాను, ఇంద్రియాలకి వశపడతాను. బలహీనత అంటే అసలు దీన్ని నువ్వు పరిశీలించుకోకుండా నీ బలహీనత ఎలా తెలుస్తుంది? అసలు బలహీనత తెలియకుండా నీ జన్మ సార్థక్యం ఎలా అవుతుంది, దిద్దుబాటు ఎలా ఉంటుంది? అదిగో అక్కడ వచ్చింది ఏకాదశి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఒక్క మాట చెప్పి పూర్తి చేస్తా. విహిత కర్మని చేయడం కన్నా నిషిద్ధ కర్మని భంజించడం చాలా గొప్ప. విహిత కర్మ చేయుట అంటే ముక్కోటి ఏకాదశి కదండి, మీరందరూ తెల్లవారుజామున లేవండి, స్నానం చేయండి, గుళ్ళోకి రండి, దర్శనం చేసుకోండి, ఇటువైపు ద్వారం నుంచి వెళ్ళండి, అటువైపు ద్వారం నుంచి వెళ్ళండి అంటే అవన్నీ చేసేయడం తేలిక. ఎందుకంటే ఏదో ఒక రోజు కదా, ఏదో స్నానం చేయడం, గుళ్ళోకి వెళ్ళడం చేయడం. విహిత కర్మ ఏదో నానా కష్టాలు పడి మొత్తం మీద చేసాడు, మనసు అక్కడ ఉందా లేదా వదిలేయండి, కొన్ని వెళ్ళాడు కదా, చేసాడు అవన్నీ ఎందుకు చేస్తాడు. కానీ మీరు ఇవన్నీ చేసేటప్పుడు మీకు కుక్క గుర్తు రాకూడదు అని అనుకోండి. ముందు మొదలు పెట్టగానే కుక్కే గుర్తొస్తుంది. వద్దు అన్న పని చేయకుండా ఉండడం చాలా కష్టం. ఏకాదశి నాడు వద్దన్నవి ఎన్ని చేస్తున్నావు ఆలోచించుకొని ఇక పైన చేయకుండా నిన్ను నువ్వు దిద్దుకోవడం ఏకాదశి. అలా ఎవడికి వాడి దిద్దుకుంటే సమాజంలో ఇంకంతకన్నా శాంతి భద్రతలకి కారణం ఉంటుంది. మనకి గొప్పతనం ఏమిటంటే సనాతన ధర్మంలో సమాజము యొక్క అభ్యున్నతిని ఆధ్యాత్మిక మార్గంలోనే సాధించారు. అవి ప్రత్యేకమైన అధ్యాయాలు కావు. ఇంకా మళ్ళీ శాంతి భద్రతలు అంటే మా పరిధిలోకి రావు అన్న మాట అనరు. ఏదైనా ఆధ్యాత్మికతలో ఒదిగిపోతుంది, అన్నీ దాని ద్వారానే సాధిస్తారు. అందుకని భక్తి వైభవం ఏంటి అంటే ఏకాదశి ప్రయోజనము భక్తి ద్వారానే సాధింపబడుతుంది. ఇంకా ఏకాదశి నాడు ఇంతకన్నా వినడానికి ఏముంది? ఇంకా ఎంత చెప్పినా దీన్నే విస్తరించాలి. ఎప్పుడు విస్తరించాలి? చెప్తే పట్టుకోలేకపోయే వాళ్ళు సభలో ఉంటే బాగా బాగా ఉదాహరణలు చెప్పి విస్తరించి చెప్పాలి. చెప్పేవాడి కన్నా తెలియని వాళ్ళు సభలో వింటుంటే ఇంక ఇంతకన్నా చెప్పడం ఎందుకు? తెలియని వాళ్ళల్లా విని నా చేత చెప్పించి ఏకాదశి నాడు నాకు ప్రయోజనం చేశారని నమస్కారం చేసి కూర్చోవాలి. ఇప్పుడు నేను అదే చెయ్యాలి. కాబట్టి స్వస్తి.